పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ 33వ సామాన్య ఆదివారాన్ని ఘనంగా జరుపుకుంటున్న ఈ శుభ సమయాన ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు, హెబ్రీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 18వ వచనము, మార్కు సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 32వ వచనం వరకు ఈనాటి దివ్య సందేశానికి మిమ్మల్ని అందరినీ కూడా భక్తి శ్రద్ధలతో ధ్యానించమని ఆహ్వానిస్తూ ఉన్నాను. దైవార్చన సంవత్సరం చివరి 2వ వారంలోనికి ప్రవేశించి ఉన్నాం. మరికొన్ని రోజుల్లో నూతన దైవార్చన సంవత్సరాన్ని ఆరంభిస్తాం. ప్రతి దైవార్చన సంవత్సరం క్రీస్తురాజు మహోత్సవంతో ముగుస్తుంది. ఈ మహోత్సవాన్ని వచ్చే ఆదివారం అనగా దైవార్చన సంవత్సర చివరి ఆదివారం నాడు కొనియాడబోతూ ఉన్నాం. ఈ సమయంలో శ్రీ సభ అంతిమ దినాలు, తుది తీర్పు, లోకాంత్యం గురించి ధ్యానించమని మనలను కోరుతూ ఉన్నది. అందుకే ఈనాటి పట్టణాలు అంతిమ దినం గురించి బోధిస్తూ ఉన్నాయి. క్రీస్తు ప్రభు అల్ఫా ఒమేగా, ఆదియు అంతము ఆయనేనని, సమస్తము ఆయన ద్వారానే ఉండునని, సర్వానికి మూలం ఆయనేనని సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. అంతిమ దినము అనగానేమి అని ధ్యానిస్తే, బైబిల్ ప్రకారం, క్రైస్తవ వేదాంతం ప్రకారం అంతిమ దినాలు అనగా లోకం అంతం కావడం కాదు. అంతిమ దినం అనగా క్రీస్తు నాయకత్వమున దివ్యందలి భూమి అందలి సర్వ సృష్టిని ఒకటిగా చేయుట, దానిని ఆయన పరిపూర్ణమైన సమయమున నెరవేర్చును. ఎఫెసీయులకు రాయబడిన లేఖ 1వ అధ్యాయం 10వ వచనం. అంతిమ దినము అనగా క్రీస్తు రెండవ రాకడ లేక ప్రభు పునరాగమనం అని కూడా అర్థం. దీని సంపూర్ణార్థం సర్వం విరాజిల్లుట, సమస్తమును క్రీస్తు పాలనలో రాజ్యంలో పాలు పంచుకొనును. ఇదే విషయాన్ని మనం పరలోక ప్రార్థనలో జపిస్తూ ఉన్నాం. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం నెరవేరునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. అంతిమ దినము అనగా దైవ దర్శనం. దేవుడు తన మహిమలో ప్రదర్శింపబడును. ఆయనను మనం ముఖాముఖిగా గాంచెదము. మన క్రైస్తవ ప్రయాణం ప్రభువును కలుసుకోవడమే. మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసినట్లయితే ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు, అంతటా అవినీతి, టెర్రరిజం, పేదరికం, ఇలాంటి స్థితిలో నున్న మనకు ప్రభు మాటలు నమ్మకాన్ని కలిగిస్తాయి. దేవుని రాజ్యం ప్రేమను, కరుణను, దయను, మన ఆశకు నమ్మకాన్ని గుర్తుగా ఇస్తుంది. అనగా శ్రమలు, కష్టాలు, బాధల మధ్య కూడా దేవుని వాక్యం సజీవంగా, చురుకుగా ఉంది. మనం క్రీస్తులో దైవరాజ్య స్థాపన పరిపూర్ణమగుట కొరకు అనగా నీతి, న్యాయము, ప్రేమ, శాంతి గల రాజ్యం, సమాజం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మొదటి పట్టణంలో దానియేలు దర్శనాన్ని ఉన్నాం. దేవుని విశ్వాసులు సజీవులగుదురని, నిత్య జీవం పడయుదురని చూస్తూ ఉన్నాం. రెండవ పట్టణంలో క్రీస్తు అర్పించిన ఒకే ఒక బలి సర్వ పాపములను పరిహారార్థం చేసిందని, మనలను తన తండ్రికి అంకితం చేసి శాశ్వతంగా పరిపూర్ణులుగా చేసి ఉన్నాడని గుర్తు చేస్తుంది. సువిశేష పట్టణం అంతిమ దినములలో జరగబోవు మహోద్రపాల గురించి తెలియజేస్తుంది. అయితే వీటిని గురించి మనం భయపడకుండా జాగరూకులై ఉండాలని ప్రభు బోధిస్తున్నారు. నిరీక్షణ, నిత్య జీవితం, దేవుడు వాగ్దానం చేసిన నిత్య జీవంలో పాలు పంచుకోవడం,
మన నిరీక్షణ దివ్య సంస్కారముల ద్వారా మనం ఇప్పటికే నిత్య జీవితపు ఆనందంలో భాగస్థులమై ఉన్నాము. అయితే ఇంకా దీనిని పరిపూర్ణంగా సాధించవలసి ఉంది. నిత్య జీవం యొక్క రుచిని పెంపొంది ఉన్నాం, కానీ ఇంకా దాన్ని పరిపూర్ణంగా పొందవలసి ఉన్నది. ఈ లోకమున విశ్వాసంలో ప్రభుని కలుసుకోవడం, ఈ లోక జీవితం ముగిసిన తర్వాత దేవునిలో ఐక్యమవడం మన నిరీక్షణ. ఇప్పటికే ఇంకా కాదు అనే రెంటిని మధ్య జీవిస్తూ ఉన్నాం. అనగా మన ప్రభునిలో ఇప్పటికే ఉన్నాం, కానీ ఇంకా అంతిమ మహిమను చూడలేదు. ఈ సందర్భంలో మనకున్న ఒకే ఒక రక్షణ మూలం, పరిష్కారం నిరీక్షణ లేనిచో మనం ఇప్పటికే మరణించిన వారం. నిరీక్షణ జీవితాన్ని నిలబెడుతుంది. ఎఫెసీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయం 12వ వచనం. మన నిరీక్షణ దేవుని యందు ఉండవలెను. దేవుడు మనలను ప్రేమించాడు, చివరి వరకు అంతయు సమాప్తమగు వరకు మనలను ప్రేమిస్తూనే ఉంటాడు. జ్ఞానస్నాన సాంగ్యంలో కూడా తిరుసభ నుండి ఏమి కోరుచున్నారు అని ప్రశ్నించినప్పుడు విశ్వాసం, యేసుక్రీస్తు వరం, తిరుసభలో ప్రవేశం, నిత్య జీవం అని సమాధానమిస్తాం. నేను జీవం నిచ్చుటకు దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం అని ప్రభువు చెప్పి ఉన్నాడు. నిత్య జీవం అనగా ఏకైక సత్యం దేవుడు, నిన్ను నీవు పంపిన క్రీస్తును వారు తెలుసుకుంటే నిత్య జీవం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. జీవితం అనగా సంబంధం. జీవం ఇచ్చు దేవునితో సంబంధం కలిగి ఉండటం. ఆయనతో సంబంధం కలిగి ఉంటే మనం జీవంలో ఉన్నట్లే, మనం జీవిస్తున్నట్లే. నిరీక్షణ అనగా మన భవిష్యత్తును పక్కన పెట్టి దేవుని జోక్యం కొరకు ఎదురు చూడటం కాదు. నిరీక్షణ అనగా జాగరూకతో, నిరంతర ఆత్మ పరిశీలనతో దుష్ట శక్తుల నుండి మన జీవితాన్ని రక్షించుకుంటూ అర్థవంతమైన జీవితాన్ని జీవించటం. మొదటి పట్టణంలో ఓ గొప్ప నిరీక్షణను చూస్తూ ఉన్నాం. అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలామంది సజీవులగుదురు. మట్టిలో నిద్రించు వారు అనగా జీవం లేని వారు. ఈ వాక్యమును మనం 2 రకాలుగా వర్ణించవచ్చు. మొదటిది, ఈనాడు మనిషి అనేక సందర్భాల్లో నిరాశకు లోనై జీవిస్తూ ఉన్నాడు. జీవిత సంఘర్షణలో దిక్కుతోచక గందరగోళానికి గురి అయి జీవిస్తూ ఉన్నాడు. స్వచ్ఛందంగా స్వేచ్ఛగా జీవించలేకపోతూ ఉన్నాడు. బలవంతంగా భారంగా జీవిస్తూ ఉన్నాడు. కుటుంబ భారం, సామాజిక, ఆర్థిక, రాజకీయ ఒత్తిడులు, ఆధ్యాత్మిక అస్థిరతల మధ్యన నలిగిపోవచ్చు ఉన్నాడు. ఏది సరైన మార్గమో తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. క్రీస్తు జీవితంలో కూడా ఇదే పరిస్థితి. క్రీస్తు సత్యం, జీవం, మార్గం అని ఎరిగి ఉన్నాం, కానీ మన రోజువారీ అవసరతలకు ప్రాధాన్యమిస్తూ విశ్వాస జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. అనవసరమైన వాటికే ఆరాట పడుతూ ఉన్నాం. ఇదే మట్టిలో నిద్రించటం అంటే, ఇదే జీవం లేని వారిగా ఉండటం అంటే, ఇదే నిజమైన జీవితాన్ని కోల్పోవడం అంటే. అయినప్పటికీ దేవుడు వాగ్దానం చేశాడు, చాలామంది సజీవులగుదురు అనగా నిత్య జీవితాన్ని కలిగి ఉండటం. అయితే అది ఎప్పుడు సాధ్యం? మారు మనస్సు పొంది దేవుని వైపు మరలినప్పుడు అది సాధ్యమవుతుంది. ఈ నిత్య జీవం ఇప్పుడు ఇక్కడే ఇవ్వబడును. రెండవది, ఈ నిత్య జీవం లోకాంతమున ఇవ్వబడును. దేవుని వాగ్దానం కలకాలం ఉండును. ఆయన వాక్యం కలకాలం ఉండును. మట్టిలో నిద్రించున్న వారు సజీవులగుదురు అనగా రాబో కాలంలో జరుగునది అనగా చనిపోయిన వారందరూ లోకాంత్యమున తుది తీర్పున సజీవులగుదురు. దేవుని యొక్క మహిమను అందరూ గాంచెదరు.
విశ్వాసంగా ప్రేమగా ప్రభు కొరకు జీవించిన వారందరూ ఆయన మహిమను గాంచెదరు. ఆయన వాక్కును నిరాకరించి జీవించువారు శాశ్వతమైన అంధకారంలోనికి త్రోయివేయబడుదురు. లోకాంత్యం తప్పక వచ్చును. ఆ రోజు ఆ గడియ ఎప్పుడు వచ్చునో ఎవరికి తెలియదు. ఆ ప్రభు పునరాగమనం తప్పక సంభవించును. ఈనాటి సువిశేషంలో ప్రభువే స్వయంగా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ప్రభు పునరాగమనం వలన మనం భయపడనవసరం లేదు. మొదటి పట్టణంలో కానీ సువిశేష పట్టణంలో కానీ వాడబడిన అప్పుడు విపత్తు కాలం ప్రాప్తించును. మహా విపత్తు, తుది తీర్పు మొదలగు ఉన్నవి అలౌకిక భాషలో వాడబడినవి. కొంతమంది వీటిని గురించి ప్రజలను భయపెడుతూ ఉంటారు. అవి మన మనస్సాక్షిని వైఖరిని మేల్కొలుపుతూ ఉంటాయి. దేవుని దయ పట్ల ఆశ్రయం కలిగి ఉండనట్లు అవి తోడ్పడను. కనుక మనం భయపడనవసరం లేదు. ప్రభు చెప్పినట్లుగా మనం జాగరూకులై ఉండవలేను. దేవునిని మన జీవిత ఆధారంగా మన జీవిత గమ్యాన్ని చూడాలి. ఆత్మ పరిశీలన దేవుని ఇష్ట ప్రకారం జీవించినట్లుగా చేయును. గతించిపోవు ఇది నది కలకాలము ఉండును. ఏదో తాత్కాలికమైన శాశ్వతమైంది, ఏదో ప్రమాదశాత్తు కరిగినది, నిర్ణయాత్మకంగా జరిగినది ఏదో తెలియనట్లు చేయును. ఈనాటి సువిశేషంలో విన్నట్లుగా సమస్తమును గతించిపోవును, కానీ దేవుని వాక్యం శాశ్వతంగా ఉండును. మనం వేసే ప్రతి అడుగులో జాగ్రత్తగా శ్రద్ధగా ఉండాలి. జాగరూకత మన గమ్యాన్ని జాగ్రత్తగా చేర్చినట్లు చేయును. మన మార్గాన్ని ప్రకాశం చేసి దేవుని బాంధవ్యంలోనికి మనలను నడిపించును. జాగ్రత్త అనగా మేల్కొని ఉండటం. మనం మాట్లాడే ప్రతి మాటకి చేసే ప్రతి పనికి మనం బాధ్యత వహించాలి ఉంటుంది, గుర్తు చేస్తుంది. ఈ విధంగా నిరీక్షణ వాగ్దానం చేయబడిన నిత్య జీవం కొరకు జీవించినట్లు చేయును. ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన ప్రయాణం దేవుని వైపు ఎంతవరకు వెళుచున్నది? మన ఆధ్యాత్మిక జీవితంలో ఎంతవరకు మనం ఎదుగుతూ ఉన్నాం? మన జీవితాలను సరిచేసుకుంటూ ఉన్నాం? పునరాగమనం అయ్యే ప్రభువును ఆలింగనం చేసుకుంటకు సిద్ధపడదాం. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు ఈ యొక్క చివరి గడియలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. చాలామంది వరకు అవి నిజంగా జరుగుతాయా అంటే సందేహం లేదు. అవి జరుగును, జరిగి తీరును. ఎందుకనగా ప్రభువే వాగ్దానం చేశారు. ఎవరైతే జాగ్రత్త కలిగి ఎవరైతే దేవుని చెంత నిలుస్తారో వారికి దేవుని యొక్క వరాలు, మనం కోరుకున్న విషయాలు జరుగునుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.